మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప నగరంలో పాత బస్ స్టాండ్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ పాత బస్ స్టాండ్ ఒకసారి మనం చూడొచ్చు, పూర్తిగా శిథిలావస్థ పరిస్థితులలో అయితే ఉంది. అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరమైన పరిస్థితి. దీని గురించి ప్రభుత్వం ప్రస్తుతం దీన్ని పట్టించుకునే పరిస్థితుల్లో అయితే లేనట్టుగా కనిపిస్తోంది. ఈ విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు, అసలు దీని గురించి పట్టించుకునే ఉద్దేశం గవర్నమెంట్ ఉందా లేదా అనేది పబ్లిక్ మాటల్లో కూడా వెళ్ళి తెలుసుకుందాము. చేస్తున్నారు కదా. 3వ సంవత్సరం మేడం పెట్టి 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలోనే వర్షం వచ్చిందంటే అంగడే పెట్టేదానికే లేదు. అంతా మొత్తం లోడ కాపుతానే ఉంటది, మొత్తం అంతా వస్తానే ఉంటది. ఇక్కడ ఏం బాగాలేదు అసలు, అంతా వాసన. ఒకసారి వాళ్ళు తెల్లజాములు వచ్చేసి ఊడ్చుకొని పోతుంటారు మున్సిపాలిటీ వాళ్ళు. ఒకసారి వచ్చి పెద్దగా చెప్పండి, మీరు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు? ఈ బస్ స్టాండ్ అట్టుంది అది చూసినా ఇది గవర్నమెంట్ మళ్ళా దాంట్లో దిగిపోయి పడిపోయింది పైన అక్కడ కూడా బెచ్చులు ఊడిపోయినాయా? బెచ్చలు ఊడిపోయి వాళ్ళే పొడిచినారు. ఆడ ఆఫీసులో కూర్చోలేక కట్టె తీసుకొని పొడిచి వేసినారు. మీద పడతాయేమనే భయంతో. అటుంది ప్రభుత్వం. మరి ఏం చేస్తావు? మీకు ఈ సందర్భం జరిగి సంవత్సరం అయింది, కానీ ఇప్పటి వరకు ఇంకా పట్టించుకోలేదంటారా? దీనివల్ల ఎవరికైనా ప్రమాదాలు ఏమైనా జరిగాయి? మరి ఒక ఆయన అక్కడ సార్ చెప్పండి, మీరు ఈ పాత డిపో బస్ స్టాండ్ నుంచి ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు? ఆ కప్పు పడిపోతాను, దాన్ని కప్పును భీమను కప్పు ఒకటేస్తే సరిపోతుంటారా? కప్పు వచ్చాయి ఈ కింద కింద అది ఎప్పుడు తీసారు, ఇదంతా చేస్తారు. ఎంతకాలం నుంచి చూస్తున్నారు మీరు ఈ పాత బస్ స్టాండ్ ని? 10 ఏళ్ళు అంటే ఇప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వం అంతా ఎత్తిపోయింది, ఎవరు పట్టించుకోలే. ఇంకా ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం అన్నా పట్టుకుంటుందో ఇది తలెత్తుకుంటారో. సరుకులు ఇక్కడ పెట్టుకుంటామమ్మా, ఆ ఎలకలన్నీ ఆ సరుకులు బక్కలు పెడతాడు. ఎలకలు ఎంతసేపు ఉంటాయి? సరుకుల కాడ కాయలు ఉండాలా, బస్సు కోసం సీటు కోసం కాయలు ఉండాలా. ఇది ఎప్పుడు పడుతుంది అనేది ఇక్కడ చూసి ఇక్కడ కూర్చుంటే ఇంకా ఇదో ఈ ఇబ్బందులు అన్ని పడాల్సిందే ఉంది. బస్ స్టాండ్ కి వచ్చే ముస్లిం ఇందాకైతే ముస్లిం పడతానండి అక్కడ అది తట్టుకొని. మరి లేడీస్ కి సెపరేట్ బాత్రూమ్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఇక్కడ ఏం లేవు, మా దాడ 10 రూపాయలు ఇచ్చి పోవాల్సిందే. బాత్రూమ్ లో కూడా డబ్బులు కట్టలు పోవాల్సిందే. అక్కడ డిపో కంటే సెపరేట్ బాత్రూమ్ ఏం లేవు ఇక్కడ అడిగితే. మరి ఇక్కడ ఏం లేవు, అది అక్కడ ఉన్నాయి చూడండి అని అన్నారు. అవైనా నీట్ గా ఉంటాయా? అవైనా అదే 10 రూపాయలు తీసుకొని ఏమని ఇప్పుడు అదే అడిగితే ఏం నానంటే అవును మా అని అంటున్నారు. ఆడ వాటర్ కూడా సక్రమంగా రాలేదు. మీరు ఎంతకాలం నుంచి ఈ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు? అంటే మీరు సుమారుగానే ఉంది. నువ్వు సుమారుగా అయింది మా డిపో ఆర్టీసీ పాత బస్ స్టాండ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రజల ద్వారానే, ప్రయాణికుల ద్వారానే విన్నారు కదండి, ఎంత అధ్వానంగా తయారైంది అనేది. దీని గురించి అతి తొందరలో ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని మరమ్మతులు అయితే చేపట్టి ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు చేసేవారుగా తయారవుతారు అన్నట్టు మన స్థానికులు చెప్తున్నారు, మన ప్రయాణికులు చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అంగళ్ళు పెట్టుకున్నటువంటి వారు మాత్రం వాళ్ళు చెప్తున్నంత ఒకటే విషయం, వర్షం పడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బయట నిలవడానికి అయితే వీలవ్వని పరిస్థితి. మొత్తం నీళ్ళు అయితే కింద కారుతుంది, అంటే పైన స్లాబ్ మీద నుంచి పూర్తిగా నీళ్ళు అయితే కిందకు వచ్చి పడతాయి. అంగళ్ళు కూడా పూర్తిగా మూసివేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటది అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, ప్రయాణికులు కూడా వ్యక్తం చేస్తున్నారు.